శాంతి. ఈరోజు భగవద్గీతలోని 10వ అధ్యాయాన్ని గురించి మనం తెలుసుకుందాము. 10వ అధ్యాయము అంటే విభూతి యోగము. భగవంతుడు తన యొక్క విభూతిని గురించి తెలియజేస్తున్నాడు. దీంట్లోనే భగవంతుడు ఈ 10వ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది. భగవంతుడు తన గురించి తను పూర్తిగా చెప్తున్నాడు అనమాట. నేను నమే విదుస్సురగణాః ప్రభవన్న మహర్షిః అహమాదర్హి దేవానాం మహర్షీనాచ సర్వసహాయం. నన్ను గురించి దేవతలు కానీ, యక్షులు కానీ, కిన్నర్లు కానీ, మనుషులు కానీ ఎవరు తెలుసుకోలేరు అని భగవంతుడు చెప్తున్నాడు. చెప్తూ ఎవరైతే తెలుసుకుంటారో అని చెప్తున్నారు అంటే, ఎవరైతే అనన్యమైనటువంటి మనసుతోటి తన్ను కొలుస్తారో వాళ్ళకి నేను దొరుకుతాను అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు అందరూ కూడా అజ్ఞానం అనేటటువంటి అంధకారంలో ఉన్నారు. ఈ అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగాలి అంటే జ్ఞానం అనేటటువంటి ప్రకాశం కావాలి. ఈ జ్ఞానం అనేటటువంటి ప్రకాశంలోకి ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది దారి తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళే దారి కరెక్టా తప్ప అనేది తెలుస్తుంది. దీనికోసం ఈ అజ్ఞానం అనేది పోవాలంటే జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. ఈ జ్ఞానజ్యోతి ఆత్మస్వరూపము. ఆత్మని జ్యోతి అనే కదా మనం అంటున్నాము. మనం కూడా అంటాం కదా, జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటాము. మళ్ళీ మరణించిన తర్వాత మన తల కింద కూడా జ్యోతినే పెడతారు. పూజ చేసేటప్పుడు జ్యోతినే వెలిగిస్తాము. హారతి ఇచ్చేటప్పుడు జ్యోతినే వెలిగిస్తాము. ఇది ఆత్మ యొక్క, పరమాత్మ యొక్క జ్యోతిస్వరూపం అన్నమాట. దీని గురించి మనం ఇన్నాళ్ళ నుంచి తెలుసుకుంటూనే ఉన్నాము. ఆత్మజ్ఞానాన్ని గురించి. పరమాత్మ కూడా జ్యోతిర్బిందు స్వరూపుడే. ఈయన అవినాశి అని కూడా మనం తెలుసుకుంటున్నాము. ఈయన్ని ఎవరో ఒక్కళ్ళు మాత్రమే గుర్తించగలరు అని కూడా మనం తెలుసుకున్నాము. దీని గురించి జ్ఞానం అనేది ఎంత గొప్ప విషయం అంటే, ఇంకా వేదాలు అదివరకు మొత్తం ఒక్కటిగానే ఉండేవి. చాలామంది వేదవ్యాసుడు వేదాల్ని రాశాడు అని అంటారు. వేదవ్యాసుడి కంటే పూర్వమే వేదాలు ఉన్నాయి. వ్యాసుడు ఏం చేశాడంటే దాన్ని 4 భాగాలుగా చేశాడు. అందుకనే ఆయన్ని వేదవ్యాసుడు అని అన్నారు. అయితే వేదాలన్నీ చదివిన తర్వాత ఒక ముని అడిగాడంట, నేను ఈ వేదాలన్నీ చదవాలి అంటే నాకు 100 సంవత్సరాల ఆయుష్ కావాలి అని అడిగాడట. అడిగితే సరే ఇచ్చాను పో అన్నాడంట. అందులో కొంత భాగం చదివాడట. తర్వాత మళ్ళీ నీ ఆయుష్ అయిపోయిందంటే, నేను ఇది కొద్దిగానే చదివానయ్యా, నేను ఇంకొంత చదవాలి అన్నాడంట. చదవాలి అంటే సరే ఇంకొక 100 సంవత్సరాల ఆయుష్ ఇవ్వు అన్నాడంట. సరే ఇచ్చాను అన్నాడట. మళ్ళీ 100 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ అడిగాడట. మళ్ళీ ఇంకొక 100 కావాలి అని. 100 కావాలి అన్నాడు. ఇట్లా 3 అయిపోయినాయి. 4వసారి కూడా నాకు ఇంకొక 100 సంవత్సరాలు కావాలి అని అడిగాడంట. అప్పుడు భగవంతుడు చెప్పాడంట, ఈ 100, 300 సంవత్సరాల్లో నువ్వెంత తెలుసుకున్నావో నీకు తెలుసునా అన్నాడంట. తెలియదు స్వామి అని అంటే 3 గుప్పిళ్ళు ఇసుక తీసుకొని ఆయన చేతిలో పోసి, ఇంత మాత్రమే నువ్వు తెలుసుకున్నావు. వేదాన్ని గురించి తెలుసుకొని నువ్వు నన్ను తెలుసుకోవాలంటే చాలా కష్టం. నాకై నేను వచ్చి చెప్పేదాకా నేను గురించి ఎవరు తెలుసుకోలేరు. నేను వచ్చినప్పుడు మాత్రమే నా గురించి నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు నా గురించి నువ్వు ఎంత అన్వేషణ చేసినా నాలోని కొంత మాత్రమే మీకు అవగతమవుతుంది అని భగవంతుడు చెప్పాడట. ఇట్లా వేదాల యొక్క, శాస్త్రాల యోగం ద్వారా మనము భగవంతుణ్ణి పొందాలంటే చాలా కష్టం అన్నమాట. చూడండి, అంతకుముందు మనం ఎలా చేసేవాళ్ళము, ఉపవాసాలు ఉండేవాళ్ళము, అభిషేకాలు చేసేవాళ్ళము, ఇంకా ఏం చేసేవాళ్ళము, తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళము, పీకల్లో నీళ్ళల్లో మునిగేవాళ్ళు, ఒంటి కాళ్ళ మీద తపస్సు చేసేవాళ్ళు, అగ్నిలో నిల్చొని తపస్సు చేసేవాళ్ళు.
మునులు ఋషులు వీళ్ళందరూ అంత కష్టపడి చేశారు. కానీ పరమాత్మ ఇప్పుడు అవతరించి మనకి చాలా సహజమైన సులభమైనటువంటి మార్గాన్ని తెలియజేస్తున్నారు. దీని ద్వారానే మీరు ముక్తిని, జీవన్ముక్తిని కూడా పొందగలరు అని చెప్తున్నారనమాట. ముక్తి అనేటప్పటికీ చాలామంది జన్మ లేకుండా ఉండడము అని అనుకుంటారు. కానీ భగవంతుడు చెప్తున్నారు, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళా పుట్టక తప్పదు. ముక్తి అనేది ఈ విశ్వంలో ఎవ్వరికీ కూడా లేదు. కాకపోతే మీరందరూ ముక్తిని పొందుతారు అంటున్నారు. ఇక్కడ ముక్తి అంటే ఏంటి? ఈ యొక్క ప్రపంచ బంధనాల నుండి ముక్తి. అంతేగాని ముక్తి అంటే విడుదల అని అర్థం. ఈ యొక్క ప్రపంచ బంధనాల నుండి, ఈ ప్రపంచం నుండి ముక్తి కాదు సుమా, ఈ ప్రపంచము యొక్క బంధనాల నుండి మీరు ముక్తి పొందుతారు అని భగవంతుడు ఇప్పుడు చెప్తున్నాడు. దాని గురించే ఈ యొక్క విభూతి యోగంలో భగవంతుడు చెప్తున్నాడు, నన్ను గురించి ఏ ఒకానొక్కడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి, ఎవరికైతే తపన ఉంటుందో, ఎవరికైతే నా మీద జిజ్ఞాస ఉంటుందో వాళ్ళకి నేనే దారి చూపిస్తాను అంటున్నారు. దారి చూపిస్తానంటే భగవంతుడు, నేను భగవంతుడిని వచ్చి చెప్పాను అని అంటారా ఏంటి? వాళ్ళు కూడా, భగవంతుడు కూడా మనిషి రూపంలోనే వచ్చి చెప్తాడు. అందుకని మా భగవంతుడు మానుష రూపేణ అంటారు కదా, మనిషి రూపంలోనే వచ్చి భగవంతుడు చెప్తాడు. భగవంతుడు చెప్పినప్పుడు మన బుద్ధికి ఇది కరెక్టే అనేటటువంటిది మన బుద్ధికి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు దాన్ని అనుసరించి మనం గనక ముందుకు గనక వెళ్ళినట్లయితే మనకి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది అన్నమాట. చాలామంది భగవంతుడు మనకు కనిపిస్తాడా అని అంటారు. భగవంతుడు ఈ స్థూలమైన కళ్ళకి కనిపించేవాడు కాదు. ఆయన కనిపించాలి అంటే మన యొక్క దివ్య నేత్రం తెరుచుకోవాలి. ఏ శంకరుడికో ఎవరికో మూడవ నేత్రం ఉన్నది అని అనుకుంటారు. అందరికీ మూడవ నేత్రం ఉన్నది. ఆ మూడవ నేత్రం మూసుకుపోయింది. ఇప్పుడు ఆ మూడవ నేత్రం తెరుచుకుంటే అంతా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆ మూడవ నేత్రమే జ్ఞానం అనేటటువంటి నేత్రం. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేటటువంటి నేత్రం తెరుచుకుంటుందో అప్పుడు మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా భస్మమైపోతాయన్నమాట. అందుకనే మన వాళ్ళు ఏం చెప్తారు, శివుడు యొక్క మూడవ నేత్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు ఈ విశ్వం అంతా నశించిపోతుంది అని. కానీ ఎప్పుడైతే మన జ్ఞాన నేత్రం తెరుచుకుంటుందో, నేను ఆత్మను అన్నటువంటి సత్యమైనటువంటి విషయం మనకు అవగతం అవుతుందో అప్పుడు మనలో ఉన్నటువంటి చెడు గుణాలు దగ్ధమవటం మొదలవుతాయి. ఇదే కానీ వేరేదేమీ కాదనమాట. ఈ ఆత్మ ఈ యొక్క భృకుటి మధ్య స్థానంలో ఉండి నడిపిస్తుంది కదా. ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకొని పరమాత్మని స్మృతి చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనలోనే ఒక శక్తి ఉత్పన్నమవుతుందన్నమాట. ఏ విధంగా అయితే భూతద్దం ద్వారా సూర్యరశ్మి ప్రసరించి కిందనున్నటువంటి కాగితాన్ని దగ్ధం చేస్తుందో, కాలిపోతుందో, అలాగే పరమాత్మ యొక్క శక్తి మనలో ప్రవేశించినప్పుడు మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా నశిస్తాయన్నమాట. అందుకని అంటారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని. అనేక జన్మల యొక్క పాపాలన్నీ కూడా అవి నశిస్తాయి. కాబట్టి ఈ జ్ఞాన నేత్రం ద్వారానే చేయించేవాడు భగవంతుడే అనేటటువంటిది వస్తుందన్నమాట. నేను కేవలం నిమిత్త మాత్రమే, చేయించేవాడు భగవంతుడే అనేటటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భగవంతుడిని మనం తెలుసుకోగలం. చేయించేవాడు భగవంతుడే అని మనం దుష్కర్మలు చేసామని అనుకో, ఇచ్చేవాడు భగవంతుడేనని శిక్షలు కూడా మనమే
అనుభవించవలసి వస్తుంది. చెడు కర్మల్ని భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రోత్సహించడు, మంచి కర్మలను మాత్రమే ప్రోత్సహిస్తాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా హింసని ప్రేరేపించడం లేదు. భగవంతుడు ఎప్పుడూ కూడా అహింసనే ప్రేరేపిస్తున్నాడు. మనలో ఉన్నటువంటి చెడు గుణాలనే సంహరిస్తున్నాడు. భగవంతుడు మనల్ని ఉత్తేజితుల్ని చేసి మన ద్వారా మనల్ని మనమే దేవతలుగా తయారు చేసుకునేటటువంటి విధి విధానాన్ని తెలుపుతున్నాడు. ఇది రాజవిద్య రాజగుహ్య యోగంలో పరమాత్మ తన యొక్క అసలైనటువంటి రహస్యాన్ని అత్యద్భుతంగా తెలియజేశాడనమాట. విభూతి యోగం చాలామంది అనుకుంటారు అందరిలోనూ ఉన్నాడు భగవంతుడని. భగవంతుని యొక్క దివ్య గుణాలు అందరిలోనూ ఉన్నాయి కొద్దో గొప్ప, కానీ భగవంతుడు అందరిలోనూ లేడు. భగవంతుడే గనక అందరిలోనూ గనక ఉన్నట్లయితే ఈ సృష్టి ఇలా పతనమవ్వవలసిన అవసరమే ఉండేది కాదు. కాబట్టి భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయన పతిత పావనుడు, పాషాణ బుద్ధుల్ని మంచి చేసేటటువంటి వాడు, అద్భుతమైనటువంటి నక్షత్రం లాంటి వాడు. ఈయన అజన్మ అభోక్త అశరీరి అయినటువంటి పరమాత్మని మనం తెలుసుకోవటమే పరమాత్మ యొక్క విభూతి. ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళినట్లయితే ఈ విషయాన్ని ఇంకా వివరంగా మీకు చెప్పగలరు.